హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గాని. ఈరోజు చేయబోయే షార్ట్ ఏంటంటేనండి, సున్ను పిండికి తయారు చేసేది ఎలా తయారు చేసుకోవాలో, దానికి ఏమేం కావాలి అనేది మీకు చూపిస్తాను అనమాట. ముందు ఫస్ట్గా అయితే నేనైతే 1 kg పెసలు అయితే తీసుకున్నానండి. 1.5 kg వరకు అయితే ఉన్నాయిలేండి, ఎక్కువే ఉన్నాయి పెసలు. అట్లాగే ఇందులోకి ఒక 1/2 kg అయితే రైస్ తీసుకున్నానండి. ఇందులో తులసి ఆకులు, మారేడాకులు ఎండబెట్టినాయండి. ఇందులో గులాబీలు, మందారాలు కూడా పూజ దగ్గర అయితే ఉన్నాయి కదా, ఆ ఎండిపోయిన వాటితో తీసి ఇట్లా అయితే నేను స్టోర్ చేస్తాను అనమాట. అవి సున్నపిండిలోకి అయితే ఉపయోగపడతాయి అన్నమాట. గులాబీ రేకులు, తులసి దళాలు, మారేడాకులు ప్లస్ మందార పూలు కూడా ఎండినాయి అనమాట అందులో. ఇదిగోండి, ఇవి అయితే గులాబీ రేకులు అనమాట. ఎండబెట్టేసి స్మాష్ చేశాను అవి. అలాగే ఈ ఉసిరి అండి, ఈ ఉసిరికాయలు ఎండబెట్టానండి. అవి కూడా ఇప్పుడు ఈ సున్నపిండిలో వేస్తాను అనమాట. ఎండిపోయి అలా కలర్ అనేది మారాయన్నమాట. ఇదిగోండి, ఇందులో కొంచెం కమలా తొక్కలు లేకపోతే నిమ్మకాయ తొక్కలండి. నిమ్మకాయలు కూడా యూజ్ చేసిన తర్వాత అలా ఎండబెడతాను, సున్నపిండిలోకి ఉపయోగపడతాయని. అలాగే ఇందులో వచ్చేసి శనగపప్పును అంటే పెసరపప్పు కూడా కొంచెం వేసానండి, పొట్టు పెసరపప్పు. ఫైనల్గా వచ్చేసండి ఇది మనకి దవడం అంటారు, మరువము అని కూడా అంటారండి. నేను ఇది ఎందుకు వేస్తానంటే, ఇది మరువం అనేది మనం సున్నుపిండిలో పట్టేటప్పుడు వేస్తే కనుక పట్టేసిన తర్వాత ఎండబెట్టి వేసుకోవాలండి. కొంచెం 2 days అయితే ఎండబెడతాను. ఇప్పుడు ఎండబెట్టి వేస్తే కనుక మంచి ఫ్లేవర్ అనేది ఈ సున్నుపిండి మంచి స్మెల్ రావటం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో వీటన్నిటికీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా చూపించాను. ఇంకా వేసేవాళ్ళు ఇందులో వట్టి వేర్లు, ఇంకా కొంచెం పసుపు కూడా వేస్తారండి. పసుపు అయితే నేను వెయ్యను ఇందులో. అలాగే లాస్ట్లో వచ్చేసి 1 కప్పు ఈ సున్నపిండి మొత్తానికి కూడా దగ్గర ఇవన్నీ కూడా కలిపేటప్పటికి ఆల్మోస్ట్ 3 kgs వరకే అవుతుందండి. అందులో 1 కప్పు బాదం అంటే 1/4 కిలోకి దగ్గరగా ఉన్నాయి ఇవి. ఈ కప్పు బాదం కూడా వేస్తే కనుక మన స్కిన్ అనేది ఈ సున్నుపిండి మనం స్కిన్పై అప్లై చేస్తే కనుక వెంటనే మనకి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది అనమాట. నేను ఇది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.